తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తి సంపన్నుడా, మీకు వందనాలు. సర్వాధికారి, మీకు వందనాలు. సర్వసృష్టికర్త, మీకు వందనాలు. మహిమోన్నతుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడా, మీకు వందనాలు. జగద్రక్షక, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, కొద్ది నిమిషాలు మీ దాసుని నన్ను బలపరిచి మీ ఆత్మతో నింపి ఎటువంటి ఆత్మీయమైన జీవాహారం మా కొరకు సిద్ధపరిచేవో అది విరివిగా వడ్డించి మీరు మహిమ పొందుకుంటారని మీ పాదాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీరే మాట్లాడమని మీ హస్తాలకు అప్పగిస్తూ, అల్పుడు నా జ్ఞానం ప్రభు, నేను మాట్లాడలేను, నా యందు మీరుండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. మలాకీ గ్రంథము నుండి 3వ అధ్యాయము 2వ వచనము. ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి సబ్బు వంటివాడు. 4 విషయాలు ఇక్కడ మీకు ఇప్పుడు చదివించిన మాటల్లో ఫస్ట్ ఇర్మియా గ్రంథములో నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఓకే. రెండవదిగా ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి సబ్బు వంటివాడు. దేవునికి స్తోత్రం కలుగును. మొట్టమొదటిదిగా నా మాట అగ్ని వంటిది కాదా అనేది చూద్దాం. దేవుని మాట అగ్ని వంటిదంటండి. దేవుని మాట వలన ఈ భూమి, ఈ ఆకాశము కలిగినాయి. దేవుని మాట వలన సముద్ర జలములన్నీ ఒక చోట పోగుపడి సముద్రములుగా అవి సమకూర్చబడ్డాయి. దేవుని మాట వలన పక్షులు, పశుప్రాయులు అన్నీ కూడా పుట్టినవి. దేవుని మాట వలన జలచరములన్నీ పుట్టాయి. దేవుని మాట వలన ఆకాశములో ఎగురు పక్షులు, భూమి మీద నివసించు జంతువులు, పాకు పురుగులు, కీటకములు, అన్ని జంతువులు కూడా దేవుని మాట వలన కలిగినాయి. దేవుని మాట వలన సూర్య చంద్ర నక్షత్రములు దేవుడు కలగజేసి ఉన్నాడు. కేవలం దేవుని మాట వలన ఈ సృష్టి అంతా సృష్టింపబడింది. కేవలం దేవుని మాట వలన మాత్రమే ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడింది. దేవుడేమీ చేతులతో చేయలేదు ఈ సృష్టిని. కేవలం దేవుని నోటి మాట వలన మాత్రమే ఈ సృష్టి సృష్టింపబడింది. దేవుడు చేతులతో చేసింది ఏమైనా ఉంది అంటే అది నరుడు మాత్రమే దేవుడు చేశాడు తప్ప సృష్టిని మాత్రము, సూర్యచంద్ర నక్షత్రాలు మాత్రము దేవుని మాట వలన మాత్రమే చేశాడు. అంటే దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో చూడండి. దేవుని మాట ఎంత అమూల్యమైనదో చూడండి. దేవుని మాట ఎంత శక్తి కలిగిందో చూడండి. దేవుని మాట ఎంత విలువైందో చూడండి. 12 సంవత్సరముల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై పొమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాట ఎంతగా స్వస్థపరిచేదంటే, పక్షవాయువు గల వ్యక్తిని దేవుడు ముందుకు ప్రవేశపెట్టినప్పుడు దేవుడు మొట్టమొదటిగా తన మీద చేయి వేసి ప్రార్థన చేసి నూనె రాసి ఏమీ చేయలేదు. దేవుడు ఏమని పలికాడంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్కు, దేవుని మాట ఆ పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచింది. 38 సంవత్సరములుగా బేతెస్తా కోనేరు దగ్గర పడి ఉన్న రోగి దగ్గరికి యేసు ప్రభు వచ్చి, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగినప్పుడు
అతడు నేను స్వస్థపడాలనుకుంటున్నాను కానీ నన్ను ఎవ్వరు ఆ కోనేట్లో దింపట్లేదని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన ముట్టుకుని ఆయన నూనె రాసి ఆయన తడిమేసి ఏమీ చేయలేదు. ఇక నువ్వు కోనేట్లో దిగవలసిన అవసరం లేదు, నేనే వచ్చాను నీ దగ్గరికి, నీ పరిపెట్టుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. అతనికి ఏమీ నూనె రాయలేదు, మందు వేయలేదు, చేతితో ముట్టుకోలేదు, తాకలేదు, ఏమీ చేయలేదు. మాట వలన అతడు బాగుపడ్డాడు. దేవుని మాట వలన ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. దేవుడి మాట వలనే, ప్రతిదీ మాట వలనే దేవుడు అద్భుతాలు చేశాడు. అందుకే దేవుని మాట అగ్ని వంటిదంటండి. దేవుని మాట అగ్ని వంటిది. అగ్ని నువ్వు పట్టుకో, ఏం చేస్తుంది? అది కాలిపోద్ది. అగ్ని పట్టుకుంటే చేతులు కాలిపోతాయి. అదే అగ్ని ఒక పాత్రలో వేసి విపరీతంగా చలి ఉన్నప్పుడు మన బెడ్రూమ్లో మంచం పక్కన పెట్టుకుంటే మనకి ఎంత ఎచ్చగా ఉంటుంది చెప్పండి. అదే అగ్గి పట్టుకుంటే కాలుతుంది. అదే అగ్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే మన శరీరం అంతటికి ఎచ్చదనాన్ని ఇచ్చి హ్యాపీగా ఉంటుంది. చలికాలంలో చక్కగా మంట వేసుకుంటే ఆ అగ్గి పక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు అదే పని చేస్తున్నారంట. దేవదూత వెళ్ళి సమాచారము సువార్త చెప్దామని వెళ్ళేటప్పటికీ ఆ గొర్రెల కాపరులు చలి కాచుకుంటున్నారంట. మంట వేసుకుని చలి కాచుకుంటున్నారంట. ఆ మంట దగ్గర వాళ్ళు కూర్చొని చలి కాచుకుంటూ ఉన్నారంట. అంటే అగ్గి వెచ్చదనాన్ని ఇస్తుంది. అదే అగ్గి పొయ్యిలో వేస్తే నాకు చక్కని ఆహార పదార్థాలను అందించడానికి ఉపయోగపడుతుంది, తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. పట్టుకుంటే కాలుతుంది. చక్కని పాత్రలో వేసి మనము ఎచ్చదనాన్ని కోసం పక్కన పెట్టుకుంటే ఎచ్చదనాన్ని ఇస్తుంది. మంట వేసుకుంటే చలి మంట వేసుకుంటే ఎచ్చదనాన్ని ఇస్తుంది. అదే అగ్గిని పొయ్యిలో వేస్తే చక్కని వంట తయారవుతుంది. అదే అగ్గి పొయ్యిలో వేస్తే చక్కని వంట తయారవుతుంది. మనం దాని ద్వారా చక్కని వంటలు చేసుకోగలుగుతాం. రకరకాల రుచికరమైన వంటలు తయారు చేసుకోగలుగుతాం. ఎంత రుచిగా నువ్వు తయారు చేసినా ఉడకబెట్టకపోతే ఏమో చెప్పండి. అగ్నిప్పు తగిలితేనే దాని రుచి ఏర్పడుద్ది. పచ్చి తింటారా చెప్పండి? ఎవరైనా పచ్చి తింటారా? పూర్వకాలంలో సోషల్లో మేము చదువుకునే టైంలో రాసేవారు, ఆది మానవులంట అగ్గి వాళ్ళకి తెలియక వేటాడి జంతువుల్ని ఆ పచ్చి మాంసాన్నే తినేసేవారంట. ఉడకబెట్టుకుంటాం తెలియదంట వారికి, అగ్గి రాజేయడం తెలియదంట వాళ్ళకి. పూర్వకాలం ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రిందట, కొన్ని వేల సంవత్సరాల క్రిందట తెలియక వాళ్ళకి అగ్గి రాజు పెట్టుకోవడం తెలియక జంతువులను వేటాడి పచ్చి మాంసమే తినేసేవారంట. అలా కాలక్రమేణా కాలం గడిచే కొలిది అగ్గి రాయి రాసుకుంటే అగ్గి వస్తుందని వాళ్ళకి అర్థమైంది. రాయి రాపిడి చేసి అగ్గి పుట్టించి ఆ అగ్గి ద్వారా ఈ మాంసాన్ని కాల్చుకు తినేవారంట. అబ్బా భలే ఉంది, పచ్చి తినే కంటే అగ్గితో కాల్చుకుని తింటే బాగుందే అని వాళ్ళకి అర్థమైంది. అలా కొంతకాలం జరిగింది. కాలం గడిచే కొలది నాగరికత నేర్చుకుని ఇది అగ్గితో కాల్చుకుని తినడం బాగానే ఉంది, కానీ దీనికి కాస్త ఉప్పు చేరిస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ఉప్పు చేర్చారు, రుచి ఏర్పడింది. కొంతకాలం అలా తిన్నారు. కాలం గడిచింది, కొంచెం డెవలప్ అయ్యారు. ఉప్పే కాదు కారం కూడా దీనికి జత చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కారం కూడా జత చేశారు. ఉప్పు కారము ఈ మాంసానికి అద్దించి ఆ అగ్నిప్పుతో కాల్చుకు తినేవారు. బాగుంది. కాలక్రమేణా కాలం గడిచింది, నాగరికత వైపు జనం నడుస్తున్నారు. ఇంకొంచెం కొత్తగా ఆలోచించారు. మనం ఉప్పు కారం వేసుకుని కాల్చుకు తినడం కాదు, కానీ
ఒక పాత్రలో వేసి ఇదే అగ్గిసేత ఉడికించుకుని చక్కగా ఒక కర్రీ కింద చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. పొయ్యిలో అగ్గి వేసి పైన కుండ పెట్టి ఆ కుండలో మాంసం వేసి నూనె వేసి ఉప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి జాగ్రత్తగా కర్రీ వండుతూ మొదలెట్టారు. అంటే నాగరికత వైపు వెళుతున్న కొలది రుచికరంగా మారడం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడైతే ఇక ఎన్ని రుచులో, ఇప్పుడైతే రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరూ వేసి టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, టేస్టింగ్ పౌడర్ వేస్తారు, అవన్నీ వేస్తారు. అన్నీ వేసి చక్కగా అగ్గి పెట్టి దాన్ని ఉడికించి జాగ్రత్తగా తింటారు. ఇవన్నీ వేసినా కానీ కింద మంట పెట్టకపోతే ఏమవుద్దండి? అది రుచికరంగా మారదు. అగ్గి అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. చేత్తో పట్టుకుంటే కాలుతుంది, మంటేసుకుంటే చలి తీరుతుంది, పొయ్యిలో వేస్తే ఆహార పదార్థాలు తయారవుతాయి. ఇంకా పూర్వకాలంలో అగ్గి ఎలాగుండేదో తెలుసా? పూర్వకాలంలో ఓల్డ్ టెస్టమెంట్లో, బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో అగ్గి అనేది వారికి దేవుని అర్పణ, దేవుడు అంగీకరించాడు అని వారికి తెలియాలంటే జరిగిన సంఘటన సూచన ఏమిటంటే, వారు ఏదైనా ఒక నైవేద్యాన్ని తీసుకొచ్చి ఒక మేకపిల్లను వధించి చక్కగా మాంసాన్ని తయారు చేసి ఒక కొంచెం పిండి తీసుకుని ఒక పొంగని రొట్టె వేసి ఈ రెంటిటిని నైవేద్యంగా దేవునికి తెచ్చి ఒక రాతి మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పెట్టినవాడి అర్పణ దేవుడు అంగీకరిస్తే, ఈ పెట్టినవాడు పాపంగా లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకుని వీడు చాలా మంచి హృదయంతో పెడితే ఆ పెట్టిన నైవేద్యం పవిత్రమైందైతే దేవుడు అంగీకరించేవాడు. ఎలా అంగీకరించేవాడు తెలుసా? ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఆ పెట్టిన నైవేద్యాన్ని, ఆ మాంసాన్ని, ఆ రొట్టెని ఎన్నటిని కూడా దహించి వేసేది. అప్పుడు ఈ పెట్టినవాడు ముఖము ఆనందపడేది. అమ్మయ్యా, దేవుడు నా పట్ల ఉన్నాడు, నేను పెట్టిన నైవేద్యాన్ని ఆయన స్వీకరించాడు, దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తున్నాడు అని ఆ రోజుల్లో ఎలా తెలిసేదంటే, ఆకాశంలో నుండి అగ్ని దిగి వస్తే తప్ప వాళ్ళ నైవేద్యం అంగీకరించినట్లు కాదు. అదే అగ్ని దిగి రాలేదనుకోండి, ఆ నైవేద్యము దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే వీడు తీసుకెళ్ళిన నైవేద్యం మంచిది కాదు, వీడి హృదయం మంచిది కాదు. వాడవచ్చు, ఆమె అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరు తీసుకెళ్ళినా అది చక్కని నైవేద్యం అయితే దేవుడు దాన్ని ఆకాశంలో నుండి అగ్ని పంపించి దాన్ని దహించి వేసేవాడు. పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనందం కలిగేది. ఎస్, దేవుడు నా యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు అని. చూడండి, అలా కొన్ని అర్పణల గురించి బైబిల్ గ్రంథంలో నుండి మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. అలా ఎవరు అర్పించారు ఏంటి అనేది కొంత ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటిగా అహరోను అర్పించాడు. అలాగా అహరోను అంటే పాస్టర్లందరిలోకి మొదటి పాస్టర్ గారు అనుకోవచ్చు. అంటే యాజకులందరిలోకి మొదటి యాజకుడు. అంటే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అయితే పేతురు గారు పాస్టర్ గారు, పాస్టర్లందరికీ ప్రధాన పాస్టర్ గారు పేతురు గారు. యాజకులు అంటే పాత నిబంధన టైంలో యాజకులు అనేవారు. ఆ యాజకులు అందరూ ప్రధాన యాజకుడు, మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోను. ఈ అహరోను మొట్టమొదటిసారిగా మోషేకు దేవుడు చెప్పినట్లుగా, దేవుడు మోషేకు చెప్తే మోషే వచ్చి అహరోనుకి చెప్తే అహరోను అలా బలి అర్పించాడు, నైవేద్యం అర్పించాడు, దహన బలి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. చూడండి, లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనము. లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యములను, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి,
మొట్టమొదటిసారిగా అహరోను దేవుడు మోషేకి చెప్తే, మోషే వచ్చి అహరోనుకి చెప్తే ఎలా దహన బలి ఇవ్వాలి, ఎలా నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ విధులు చెప్తూ ఉంటాడు ఈ లేవీకాండంలో. ఆ దేవుడు చెప్పిన రీతిగా, మోషే అహరోనుకి చెప్పిన రీతిగా ఈ దహన బలి ఎలా అర్పించాడంటే, అహరోను గారు చూడండి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. మొట్టమొదటిసారి దేవుని మహిమను చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ఆకాశం నుండి మనం పెట్టిన ఈ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తున్నాడా? ఏంటి, ఆకాశం నుండి అగ్ని వచ్చి మనం పెట్టిన ఈ మాంసాన్ని, ఈ యొక్క పొంగని రొట్టెలను దేవుడు దహించి వేస్తున్నాడా? దేవుడికి ఇంత ఇష్టమైందన్నమాట. చూడండి, ఆకాశం నుండి అగ్ని రావడము ప్రధానమైనటువంటి మొట్టమొదటిసారిగా అహరోను ఆ విధంగా చూశాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చూశారు. రెండవదిగా మనం ఇంకొకరి గురించి కూడా మనం చదువుకుందాం. గిద్యోను భయస్థుడు, పిరికివాడిగా మనం చూస్తాం. మిద్యానీయులు వచ్చి ఈ ఇశ్రాయేలీయుల పంటలను దోచుకుపోతా ఉంటే గిద్యోను చాటుగా ఒక లోయలో ఒక గానుగా చాటున తన పంటను దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడంట. తెలిస్తే చూస్తే మిద్యానీయులు పట్టిపోతారని. ఆ సమయంలో దేవుని దూత వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్తా ఉంటాడు దూత. అప్పుడు గిద్యోను అంటాడు, దేవుడు మాకు తోడుంటే మేము ఇలా ఎందుకు అవుతాం? మిద్యానీయులు అందరూ వచ్చి మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, మిద్యానీయులు మా పంటలు దోచుకుంటున్నారు, మిద్యానీయులు భయం వల్ల మేము చెదిరిపోయి ఉన్నాం, బాధలు అనుభవిస్తూ ఉన్నాం, దేవుడు మాకు తోడుంటే ఇలాగ ఎందుకు అవుతాం అని అడుగుతాడు. అప్పుడు ఆ దూత అంటాడు, చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 21 చూడు ఒకసారి 6వ అధ్యాయములో 14వ వచనం చూడు. 14వ వచనం, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపువాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చాను. చూడండి, గిద్యోనుతో దేవుని దూత వచ్చి చెప్తున్నాడు, భయపడకు, మిద్యానీయుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఈరోజు నేను వచ్చాను. మిద్యానీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ నువ్వే రక్షించాలి అని దేవుని దూత చెప్తుంటే గిద్యోను అంటున్నాడు, బాబోయ్, నా వల్ల ఏమవుద్ది? నేను మనస్సే గోత్రంలో, మా కుటుంబము చాలా స్వల్పమైంది, మనస్సే గోత్రంలో చాలామంది ఉన్నారు. ఇంకాను మనస్సే గోత్రం అంటే తెలుసా మీకు? మనస్సే, ఎఫ్రాయిము అని ఇద్దరున్నారు. యోసేపు కుమారులు వాళ్ళిద్దరును గోతులో పాడేస్తారు అన్నలందరూ కలిసి యోసేపుని. ఆ యోసేపే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఆ ప్రధానమంత్రి అయిన తర్వాత అక్కడ పుడతారు ఇద్దరు కొడుకులు యోసేపుకి. ఆ ఇద్దరు కొడుకులు మనస్సే, ఎఫ్రాయిమును. వాళ్ళిద్దరూ అర్ధగోత్రాలుగా విభజిస్తారు. వాళ్ళకి ఇశ్రాయేలు గోత్రాల్లో స్థానం లభించింది. మనస్సే అర్ధగోత్రము, ఎఫ్రాయిము గోత్రం. కానీ వాళ్ళిద్దరినీ యాకోబు చాలా శ్రేష్టమైన దీవెనలతో ఆశీర్వదిస్తాడు. యాకోబు ముసలరకం, అప్పుడు ముసలుడైపోయినప్పుడు, కళ్ళు చూపు కూడా మందగించినప్పుడు యోసేపుతో చెప్తాడు, నీ కుమారులిద్దరిని తీసుకురా, నేను దీవిస్తానని. అప్పుడు యోసేపు వీళ్ళిద్దరిని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క యాకోబు దీవిస్తాడు వాళ్ళని. అబ్బా, మామూలు దీవెనలు కాదండి అవి. ఇంక ఈ గోత్రాలు అందరూ ఏమంటారంటే,
ఇశ్రాయేలీయులు ఏమని చెప్పుకుంటారంటే, మనస్సే గోత్రం వల్ల మేము ఉంటే ఉందుముగాక అని ప్రార్థన చేస్తారంట. ఎఫ్రాయిము గోత్రం వల్ల మేము ఉందుముగాక అని ప్రార్థన చేస్తారంట. అంటే వాళ్ళ ఎఫ్రాయిము మనస్సే గోత్రాలని దేవుడు అలా ఆశీర్వదిస్తాడని యాకోబు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళ గోత్రాలు. అందులోంచి వచ్చిన వాడే ఈ గిద్యోను. మనస్సే గోత్రంలోంచి వచ్చిన వాడే ఈ గిద్యోను. ఈ గిద్యోను అంటున్నాడు, మనస్సే గోత్రములో నా కుటుంబము చాలా అల్పమైంది, అలాగే నా కుటుంబములో నేను చాలా కనిష్ఠుణ్ణి. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. గోత్రాలకు వచ్చేటప్పటికేమో నా కుటుంబము చాలా అల్పమైన కుటుంబం నా కుటుంబం విషయానికి వస్తే నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను ఇంకా చాలా చిన్నవాడిని. నేనేమి మిద్యానీయులను జయించగలను? మిద్యానీయుల బారి నుండి ఇశ్రాయేలు నేనెలా కాపాడుతాను అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వేం భయపడకో. ఒక మనిషిని చంపినట్లుగానే ఒకే మనిషిని ఎలాగైతే చంపుతావో మిద్యానీయుల సైన్యాన్ని అలా చంపుతావు, అలా సంహరిస్తావు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకని చెప్తాడు. అప్పుడు గిద్యోను అంటాడు, ఓకే అలాగా అయితే నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు నువ్వు, నేను నీకు నైవేద్యం చేస్తాను, తెచ్చేవరకు ఇక్కడే ఉండు నువ్వు అంటాడు. ఓకే దేవదూత అంటాడు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి అంటాడు. అప్పుడు గిద్యోను లోపలికి వెళ్ళి ఒక మేకపిల్లను తయారు చేసి కొంచెం పిండితో, చదువు అక్కడ ఉంటుంది సరే, నేను నీ యొద్ద 18వ వచనం. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను, 19వ వచనం అనమాట. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసపు గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా వంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. దేవునికి స్తోత్రం. చూడండి, గిద్యోనుకి చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత గిద్యోను అన్నాడు, అలా అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని దేవదూత చెప్పినప్పుడు ఆ దేవదూత అక్కడే ఉన్నాడు. గిద్యోను లోపలికి వెళ్ళి మేకపిల్లను తెచ్చి వధించి ఆ మాంసాన్ని గంపలో వేసి ఒక మంచి పిండితో పొంగని రొట్టె చేసి ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని తూమెడి పిండితో పొంగని భక్ష్యములు సిద్ధపరిచి అవన్నీ పట్టుకుని వచ్చి గంపలో వేసి ఆ నీళ్ల కుండలో ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి తెచ్చినప్పుడు అతడు తెచ్చిన ఏదైతే నైవేద్యం ఉందో అదంతా తీసుకొచ్చి దేవదూత చెప్తాడు, రాతి మీద పెట్టు అంటాడు. ఆ రాతి మీద పెట్టిన తర్వాత నీళ్లు పోయమంటాడు, నీళ్లు పోస్తాడు. అప్పుడు దేవదూత తన చేతిలో ఉన్న కర్ర కొనను ఆ నైవేద్యానికి ఇలా ముట్టించినప్పుడు రాతిలో నుండి అగ్ని వస్తుందటండి. అగ్ని వచ్చి ఆ నైవేద్యం అంతా కూడా ఏమవుతుందండి, దహించి వేయబడద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొంగని భక్ష్యమును కాల్చివేసెను. ఆ రాతిలో నుండి అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేశాను. అగ్ని ఆ రాతిలో నుండి వెడిలి ఆ మాంసం ఏదైతే ఉందో పొంగని ఆ భక్ష్యం ఏవైతే దాన్ని కాల్చివేశాను. అప్పుడు ఆ దూత అదృశ్యమైపోయాడంట. అంటే ఈ నైవేద్యాన్ని, గిద్యోను పెట్టిన నైవేద్యాన్ని దేవుడు అంగీకరించాడు కదా. అంటే అప్పుడు గిద్యోనికి ధైర్యం వస్తుంది, ఎస్ ఈయన నిజంగా దేవుడే చెప్తున్నాడు, నేను మిద్యానీయులను ఓడించగలను అనడానికి ఇది ఒక సూచన. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని దేవుడు దహించి వేశాడు. చూడండి, వర్షం వస్తుంది ఇప్పుడు మనం పట్టించుకోం. అసలు వర్షం రావడం అంటేనే అది దేవుడు ఇస్తున్న గొప్ప సూచనది. ఏమండి, ఆకాశం నుండి ఎవరైనా నీళ్లు పోస్తున్నారా?
ఆకాశంలో ఏమైనా చెరువులు ఉన్నాయా? ఆకాశంలో ఏమైనా కోనేరులు ఉన్నాయా? ఆకాశంలో ఏమైనా సముద్రం ఉందా? ఆకాశంలో పంచాయతీ పైపులు ఉన్నాయా? ఎలా వస్తుంది ఆకాశం నుండి నీరు? అది దేవుని ఏర్పాటు. ఆకాశం నుండి వర్షం వస్తుంటే మనకు అలవాటు అయిపోయింది, పట్టించుకోం మనం. అలాగే పూర్వ దినాల్లో, పాత నిబంధన టైంలో ఎవరైనా ఒక నైవేద్యం పెడితే ఆ నైవేద్యము మరి దహించి వేయడానికి ఆకాశంలో నుండి అగ్ని వచ్చేదంట. ఆ అగ్ని వలన ఆ నైవేద్యము దహించి వేయబడేదటండి. అప్పుడు ఆ యొక్క నైవేద్యము అంగీకరించబడినట్లుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఒక అగ్గి, దేవుని మాట అగ్ని వంటిది. ఆ అగ్గిని చేతితో పట్టుకుంటే చేయి కాలిపోద్ది. అదే అగ్గి పొయ్యిలో వేసుకుంటే మంచి ఆహార పదార్థాలు వండు కూడా తయారవుతుంది. అదే అగ్గి వల్ల మంట వేసుకుంటే, మనం చలి మంట వేసుకుంటే చలి కాగడానికి ఉపయోగపడుతుంది. అదే అగ్గి కణికలు కొన్ని పాత్రలో వేసుకుని మనం బెడ్రూమ్లో మనం మంచం పక్కన పెట్టుకుంటే మనకి చక్కని వేడినిచ్చి చలికాలంలో మంచిగా చలి తీరా మనకు ఉంటుంది. అదే అగ్ని, దేవుని మాట వలన వచ్చే ఆ అగ్ని పూర్వకాలంలో దేవునికి అర్పించే అర్పణను దహించి వేయడానికి ఉపయోగపడేది. మామూలు విషయం కాదు. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏబేలు ప్రాణం పోగొట్టుకోవలసి వచ్చింది. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దానివల్ల ఏబేలు ప్రాణం పోగొట్టుకోవలసి వచ్చింది. ఎందుకని? కయ్యను అర్పణ పరిశుద్ధమైనది కాదు, ఏబేలు అర్పణ పవిత్రమైంది, పరిశుద్ధమైంది. కనుక దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. కయ్యూనికి కోపం వచ్చింది. కయ్యూనికి కోపం వచ్చింది. నాకంటే చిన్నవాడు నా తమ్ముడు, నాకంటే చిన్నవాడు అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? పెద్దవాడు నాది అంగీకరించడా? హల్లెలూయా. చూద్దామా ఒకసారి దాన్ని? ఆదికాండం తీయండి ఒకసారి. 4వ అధ్యాయము 4వ వచనం చదువు. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం చదువు. ఏబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఎలుదువనెను. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. చూడండి, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కోపం ఇచ్చాడు. నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదని కోపగించాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ముఖం ఎందుకు చిన్నబోయింది? నువ్వు మంచి పని చేస్తే నువ్వు ముఖం దించుకోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు ఇలా ఉండవలసిన అవసరం లేదు కదా. నువ్వు చెడ్డ పని చేసావు. చెడ్డ పని చేసినప్పుడు పాపం పొంచి ఉంటుంది, ఆ పాపాన్ని నువ్వు వేలతావని చెప్పాడు దేవుడు. ఈ మాటకు ఆనాడు కయ్యని చెప్పింది అదే, ఈనాడు మనకి అదే చెప్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే మంచి పని చేసామో తల ఎత్తుకుని ఉంటాం, ఎప్పుడైతే చెడ్డ పని చేసామో తల దించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే సత్క్రియ చేస్తామో మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైతే చెడ్డ పని చేస్తామో పాపం పొంచి ఉంటుంది, పాపం వేలుతుంది. కాబట్టే మనము కయ్యని వలె కాక దేవుని కృపకు పాత్రులమైనట్లుగా సత్క్రియ మనం చెయ్యాలి. కయ్యని కోపం వచ్చింది. ఒక రోజున చేలో పొలములో వాళ్ళిద్దరూ డిబేట్ చేసుకున్నారేమో, మాట్లాడినని ఉంటుంది ఇక్కడ. మాట్లాడినంతను మాత్రానే చంపేస్తాడా తమ్ముడిని అన్నగారు? ఎందుకు చంపుంటాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది తెలీదు. అదే ఇప్పుడైతే ఒక మర్డర్ జరిగిందనుకో, టీవీలో ఊదర కొట్టేస్తారు. ఊదర కొట్టేసి ఏం జరిగిందో బ్రేక్ తర్వాత అంటారు, ఏం జరిగిందో
బ్రేక్ తర్వాత మీకు చెప్తాం అంటారు. అంతా కలిసి బ్రేక్ అయిపోయే వరకు మనం చూస్తే అప్పుడు ఏమంటారు తెలిసే వాళ్ళు, ఏం జరిగిందో సిబిఐ ఎంక్వైరీలో తెలుస్తుంది అంటారు. అప్పుడు చెప్పరు, సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, ఎందుకు చంపాడు వాడిని అని సిబిఐకి అప్పగిస్తారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ 1 సంవత్సరమో 2 సంవత్సరమో కొన్ని వందల మందిని సాక్ష్యాలు సేకరించి అప్పుడు మట్టిలా జరిగింది అని చెప్తారు. అవునా? కానీ బైబిల్లో హేబేలును కయ్యను ఎందుకు చంపాడు అనేది ఇక్కడ అంత స్పష్టంగా రాయబడలేదు. కానీ మాటలాడాను, తర్వాత కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపానని ఉంటుంది. కానీ మాట్లాడడం అనే విషయంలో చాలా ఉంటుంది. ఏమని మాట్లాడాడంటారు మనం అర్థం చేసుకుంటే, అంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని కయ్యనుకు కోపం వచ్చింది, లోపల ఉక్రోషం పెరిగిపోయింది, అది ఈర్ష్యగా మారిపోయింది, ఈగో పెరిగిపోయింది. తన తమ్ముడు అర్పించినందుకు, ఆ అర్పణ అంగీకరించినందుకు గాను అతడు గొప్పవాడి కింద భావించుకుని ఇతడు మనసులో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను దేవుడి దృష్టిలో, ఈడేమో గొప్పవాడు అయిపోయాడని ఇద్దరి మధ్య కోపం వచ్చింది. ఇద్దరి మధ్య ఏదో మాట వాదాపవాదాలు జరిగి ఉంటాయి. ఇద్దరు కలిసి డిబేట్ చేసుకుని ఉంటారు. నువ్వు అలాగంటే ఈయన ఎలాగంటే ఆయన అలాగంటే ఇద్దరు కలిసి మాట పెరిగిపోయి ఉంటుంది అని ఉంటాడు ఆ కయ్యను. నువ్వు బడా చేస్తున్నావా, నీ అర్పణ అర్పించేసావు, నువ్వు దేవుడికి మంచిది ఇచ్చేసావు, దేవుడు నిన్ను అంగీకరించేసి పెద్ద గొప్ప అనుకుంటున్నావా అని ఏదని ఉంటాడు. నువ్వు మంచిది ఇస్తే నీది కూడా దేవుడు తీసుకుందరు కదా, నువ్వు మంచిది తెచ్చేవేటి, నువ్వేమో పనికిరాని అని తీసుకొచ్చి దేవుడికి పెట్టావు, మరి దేవుడు ఎలా తీసుకుంటాడు, నేనేమో మంచి తీసుకెళ్ళి పెట్టాను అని అంటాడు. తమ్ముడు అని ఉంటాడు. నేను మంచి పట్టుకెళ్ళలేదా, నువ్వు చూసావా, నాకు ఉన్నదే పట్టుకెళ్ళాను నేను అని అన్నయ్య అని ఉంటాడు. ఇలా వాదోపాలు పెరిగి కోపం మీద ఉన్నాడేమో కయ్యను, పాపం తమ్ముడని కూడా చూడకుండా తమ్ముడిని చంపేశాడు. చూసారా ఎలాగైందో? అప్పుడు దేవుడు ఊరుకున్నాడా? కయ్యని దగ్గరికి వచ్చి కయ్యని ఏం చేశాడు? కయ్యన్ని శపించేశాడు అంతే. నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు, నువ్వు పంట పండించిన పంటను భూమి నీకు పంటనివ్వదు, సేద్యం చేయలేవు నువ్వు. దేవుడు ఆ రోజు జనం ఎవరు లేరు కాబట్టి కయ్యని ఉంచేశాడు. లేకపోతే కయ్యని మరి ఏం చేద్దుడో? మొట్టమొదటి కుమారుడు కదా మరి ఆదాముకి పుట్టిన మొట్టమొదటి కుమారుడు. అప్పటికి ప్రపంచం లేదు. కయ్యని చంపేస్తే ఇంక మరి ప్రజలు ఎలాగ వస్తారు? అందుకే దేవుడు కయ్యని చంపలేదు. అప్పుడు కయ్యని అంటాడు, నేను చచ్చిపోతాను వెళ్ళి అంటాడు. ఒరే అబ్బాయి, నువ్వు చచ్చిపోతే కుదరదురా, నిన్ను ఎవడన్నా చెప్పాడంటే మొత్తం ఆడ నేను వదిలో ఉన్నాడు అంతే. అసలు కయ్యని చచ్చిపోతాం కాదు, దేవుడే కయ్యని చంపితే ఊరుకొని అన్నాడు. 7 అంతలా శిక్షిస్తా అన్నాడు దేవుడు కయ్యని ఎవడన్నా కానీ చంపాడంటేనే. అంటే ఎందుకని? కయ్యని వల్ల ఒక వంశం రావాలి. అప్పుడు ప్రజలు లేరు, ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాముకు ఆదాము ఉన్నారు, ఆదాముకి అవ్వకు పుట్టిన మొట్టమొదటి కొడుకు ఈ యొక్క కయ్యను. మరి కయ్యని ఎలా చంపేస్తాడు దేవుడు? కాకపోతే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాడు, శపించాడు. నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు, నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ నీకు భూమి నీకు ఫలాన్ని ఇవ్వదు, నువ్వు దేశ దిమ్మరవై అయిపోతావు అని చెప్పి శపించాడు అంతే. చూసారా, ఒక అర్పణ వలన ఒక ప్రాణం పోయింది, ఒక అతను శపింపబడ్డాడు. కారణం ఏంటంటే అతడు సరైనటువంటి రీతిగా అర్పణ అర్పించలేదు. ఆ కారణం చేత అతని అర్పణ దేవుడు తిరస్కరించాడు. సరైన కారణంగా హేబేలు అర్పించాడు, ఇతని అర్పణ దేవుడు స్వీకరించాడు. అతని అర్పణ స్వీకరించలేదు, ఆ కారణం చేత కోపంతో తమ్ముడిని చంపాడు. ఆ కారణం చేత అతను శపింపబడ్డాడు. అర్పణ అర్పించడం అంటే అంత ఈజీ ఏం కాదండి. అది శ్రేష్టంగా అర్పించాలి. దాన్ని అర్పించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి. ఆకాశము నుండి అగ్ని దిగి రావడం అంటే మామూలు విషయం కాదు. అది శ్రేష్టంగా అర్పిస్తేనే ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది, మరి లేకపోతే రాదు. అగ్ని దిగి రాలేదంటే ఆ అర్పణ శ్రేష్టమైంది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలాంటి అర్పణలు మీరు అర్పిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. కయ్యను లాంటి అర్పణలు అర్పిస్తున్నారా దేవుడికి? మీరు హేబేలు లాంటి అర్పణలు అర్పిస్తున్నారా? మీ అర్పణలో దేవుడు అంగీకరిస్తున్నాడా? మీరు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? మీరిచ్చే కానుకలు
దేవుడు అంగీకరిస్తున్నాడా? మీరిచ్చే దశంభాగాలు దేవుడు అంగీకరిస్తున్నాడా? ఎలాగిస్తున్నారు? మీరు శుద్ధ హృదయంతో ఇస్తున్నారా? ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? హృదయ శుద్ధితో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా? మీరు నీ ప్రార్థన అంగీకరించాలి. నువ్వు మొక్కుబడిగా దేవుడి మందిరానికి వస్తే దేవుడు అంగీకరించడు. హృదయ శుద్ధితో తృష్ణ కలిగి నువ్వు దేవుడి మీద అత్యంత ఆసక్తి కలిగి నువ్వు మందిరానికి రావాలి. అత్యంత ఆసక్తి కలిగి నువ్వు మందిరానికి వస్తేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థన, నీ యాచన, నీ యొక్క విజ్ఞాపన దేవుడు అంగీకరించాలంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇసుక్కుంటూ రాకూడదు. దేవుడికి మందిరానికి ఇసుక్కుంటూ ఇవ్వకూడదు. ఆత్మశుద్ధితో మందిరం రావాలి. ఆత్మశుద్ధితో దేవునికి ఇవ్వాలి. ఆత్మశుద్ధితో ప్రార్థన చేయాలి. ఆదివారం వచ్చిందంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని ప్రార్థన ఉందంటే మిగతా పనులను పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. లేకపోతే కయ్యను అర్పణలాగే నీ అర్పణ కూడా వెనక్కిపోద్ది. ఒకవేళ నువ్వు అర్పించడం అంటే ఇప్పుడు నువ్వు నైవేద్యం అర్పించట్లేదు. నువ్వేం అర్పిస్తున్నావు? నీ హృదయము అర్పిస్తున్నావు, నీ ప్రార్థన అర్పిస్తున్నావు, నీ ఆరాధన అర్పిస్తున్నావు, దశంభాగాలు అర్పిస్తున్నావు, కానుకలు అర్పిస్తున్నావు, కృతజ్ఞత కానుకలు అర్పిస్తున్నావు. ఇవన్నీ దేవుడు అంగీకరించాలంటే నువ్వు దేవుడి కొరకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తెలుసు కదా? ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నువ్వెన్నిచ్చినా దేవుడు అంగీకరించు. నేను ముగించేస్తున్నాను. ఇంకా తెలుసు కదా, నేను మొన్న వారం చెప్పాను ఏమని? సుంకరి పరిసేయుడు ప్రార్థన తెలుసు కదా మీకు. సుంకరి అన్నీ ఇస్తున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నాడు, కానుకలు కరెక్ట్గా ఇస్తున్నాడు, మందిరానికి తూచ తప్పకుండా వస్తాడు, వచ్చి కుర్చీలన్నీ సదిరేస్తాడు, చాపలేసేస్తాడు, బైక్ సెట్ బిగించేస్తాడు, అన్నీ చేసేస్తాడు. కానీ అతడి అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే హృదయ శుద్ధి లేకుండా చేస్తున్నాడు. అమ్మా, పొరుగు వారిని వ్యతిరేకిస్తున్నాడు, ఏలాకోలం చేస్తున్నాడు. సుంకరి పాపాత్ముడు వచ్చి రొమ్ము కొట్టుకుని కన్నీళ్లతో హృదయ శుద్ధితో దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ పరిసేయుడు అంటున్నాడు, అదిగో వాడు దొంగోడు, ఆడికి మళ్ళీ నేను ఉండలేదనుకో అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అది కోపం వచ్చింది దేవుడికి. ఎందుకురా వాడిని నువ్వు దొంగోడు అంటున్నావు? వాడి పాపం ఉంటే నేను చూసుకుంటానులే, నువ్వెందుకు ఆడ ప్రార్థన చేస్తున్నావని దేవుడు పరిసేయుడి ప్రార్థన అంగీకరించలేదు. ఈ యొక్క సుంకరి ప్రార్థన అంగీకరించాడు. చూశారు కదా, కయ్యను అర్పణ అంగీకరించలేదు, ఏబేలు అర్పణ అంగీకరించాడు. అలాగే పరిసేయుడి ప్రార్థన అంగీకరించలేదు, సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఈరోజు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడో లేదో నువ్వే సరి చేసుకో. నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడో లేదో నువ్వే చెక్ చేసుకో. ఎలాంటి అర్పణ దేవుడికి ఇస్తున్నావు, ఎలాంటి సమయాన్ని దేవుడికి ఇస్తున్నావు, ఎలాంటి హృదయాన్ని దేవుడికి ఇస్తున్నావు, ఎలాంటి ఆరాధన దేవుడికి అర్పిస్తున్నావు, ఒకసారి నేను నువ్వే సరి చేసుకో. దేవుడు నీ అర్పణ అంగీకరించేలాగా నువ్వు ఉంటే ఇక నీ జీవితంలో తిరుగులేదు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం.